హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ రన్నింగ్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి, ఎలా పర్ఫార్మ్. వెన్ యు ఆర్ గోయింగ్ టు ఎనీ ఇంటర్వ్యూ, ద ఫస్ట్ క్వశ్చన్ ద ఇంటర్వ్యూయర్ విల్ ఆస్క్ దట్ ఈస్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో అది ఎలా చెప్పాలి, మీ బేసిక్ గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో చాలా క్యాలిక్యులేట్ చేస్తారు మన హెచ్ఆర్స్ అయినా ఎవరైనా, మీకు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీ నుంచి మీరు ఎలా చెప్పుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఎందుకంటే ఫర్దర్ గా నేను ఏమైనా ఫ్యూచర్ లో వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ షెల్ వి గో టు దవర్ టాపిక్, దట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. హౌ టు గివ్ ద సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇన్ ద ఇంటర్వ్యూ. And we are going to the next slide, that is, see, first major points you have to remember, that is, these points are remember. You have to remember whatever it may be, whether it is small interview or a big interview. But first question, even when you are comparing from the small 15k salary to the IAS IPS job, the first major question they will ask self introduction. Tell me about your self introduction. That is, ఆ పాయింట్స్ ఎలా చెప్పాలో చెప్తున్నాను. ఈ పాయింట్స్ ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ ఆర్డర్ లోనే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఎలా చెప్పాలి, ఫస్ట్ మీ నేమ్, ప్లేస్, క్వాలిఫికేషన్, ఫ్యామిలీ, అంబిషన్ అండ్ స్ట్రెంగ్త్. ఇవి ఖచ్చితంగా మీరు ఏదైతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారో అందులో ఈ పాయింట్స్ ఉండాలి, ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇవే ఉండాలి. అండ్ ఆ నేమ్ అనేది ఎలా చెప్తామో ఇప్పుడు చూద్దాం. నేమ్ చెప్పడానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్, ఫార్మ్స్ మనం యూజ్ చేయొచ్చు ఇంగ్లీష్ లో. సో అది ఇప్పుడు చూసేద్దాం. నేమ్ ఎలా చెప్తారు? కామన్ గా అందరు యూజ్ చేసేది మై నేమ్ ఇస్ సౌమ్య. సపోజ్ నా నేమ్ సౌమ్య అనుకోండి, మై నేమ్ ఇస్ సౌమ్య అని చెప్తారు. దట్ ఈస్ జనరల్ గా అందరు యూజ్ చేసేది. బట్ వెన్ యూఆర్ కంపేరింగ్ టు ద ఐఎమ్ సౌమ్య ఇస్ వెరీ అడ్వాన్స్, కొంచెం అడ్వాన్స్ ఉన్నది. అబ్జర్వ్ చేయండి ఫస్ట్ సెంటెన్స్ కి. నెక్స్ట్ సౌమ్య ఇస్ మై నేమ్, ఇది ఎలా ఉన్నది, ఇంకా అడ్వాన్స్. సౌమ్య అనేది నా నేమ్ అని చెప్పుకుంటారు. మీన్స్ యూ ఆర్ ప్రిఫరింగ్ ద ఫస్ట్ నేమ్ యాజ్ యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్. దెన్ ఇట్ ఈస్ యువర్ నేమ్, యు ఆర్ షేయింగ్ దట్ it is my name, you are saying to the your person, other person. See, I am Soumya, but everyone calls me a madam. Understood? Means you are saying that you are establishing your name into a certain period of time. Means మీరు సౌమ్య అని చెప్తున్నారు, ఆ మీనింగ్ అందరు ఏమంటారు, మేడం అని పిలుస్తారని మీకు నిక్ నేమ్ లాగా చెప్పొచ్చు. మీన్స్ ఇట్ ఈస్ అడ్వాన్స్. యు ఆర్ డిస్క్రైబింగ్ యువర్ నేమ్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్ when other people are compared to the under uses my name I am. But when you use this sentence, the interview will we are faced that oh you have different skills. And next we are going to the how to say place. ఫస్ట్ నేను నేమ్ చెప్పాను, తర్వాత ప్లేస్ గురించి చెప్పాలి. నేను ఎక్కడి నుంచి వస్తున్నాను ఏంటనేది చెప్పాలి. సో ఎక్కడి నుంచి మీరు ఏ వస్తున్నారో, మీ నెగిటివ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అది నెగిటివ్ ప్లేస్ చెప్పాలి. లైక్ మీ విలేజ్. ఐ am ఫ్రమ్ హైదరాబాద్. సపోజ్ నా హైదరాబాద్ అనుకోండి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. అది సెకండ్ సెంటెన్స్ చూడండి, ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ మీన్స్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ద మీనింగ్ ఆఫ్ ద టోటల్ సెంటెన్స్ ఇస్ సేమ్, బట్ ద వే ఆఫ్ సేయింగ్ ఇస్ డిఫరెంట్. అబ్జర్వ్ దట్. మీరు ఇంప్రెస్ చేయాలి ఇంటర్వ్యూ అంటే మీరు చెప్పే ఆ సెంటెన్స్ డిఫరెంట్ గా ఉండాలి. అందరితో కంపేర్ చేస్తే మీరు చెప్పే విధానం డిఫరెంట్ గా ఉండాలి. అప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి మీలో టాలెంట్ ఉన్నది ఇంటర్వ్యూకి అర్థమవుతుంది. దెన్ ఇట్ ఈస్ ఈజీ టు ఛాన్సెస్ టు గెట్ ఎ ఫస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఇన్ యువర్ లైఫ్. సో దట్ ఐ కేమ్ ఫ్రమ్ ద హైదరాబాద్, ఐ హేల్ ఫ్రమ్ ద హైదరాబాద్. ఇది ఎక్కువ అందరికి తెలీదు. ఎవరైతే అడ్వాన్స్ ఇంగ్లీష్ నేర్చుకుంటారో వాళ్ళకి తెలిసి ఉంటది. ఐ హేల్ ఫ్రమ్ ద హైదరాబాద్, హైదరాబాద్ నుంచి వచ్చాను. బట్ హేల్ ఇన్ దిస్ సెన్స్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ విలేజ్. మీన్స్ హేల్ ఇస్ ద అడ్వాన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అండ్ హైదరాబాద్ ఇస్ మై నెగిటివ్ ప్లేస్. మీన్స్ ఈ హైదరాబాద్ అనేది మీ నెగిటివ్ ప్లేస్ అని చెప్తున్నారు. మీన్స్ యు ఆర్ డిస్క్రైబింగ్ ద ఫస్ట్ సెంటెన్స్ as యువర్ విలేజ్ అండ్ మై నెగిటివ్ ప్లేస్ ఇస్ ద హైదరాబాద్. అలా ఇది అన్ని ఫార్మ్స్ ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి. మీరు ఇందులో ఏ ఫార్మ్ యూజ్ చేసినా ఇంటర్వ్యూలో ఇంప్రెస్ అవుతారు. కానీ మీరైతే ఎలా ఎక్కువ అడ్వాన్స్ యూజ్ చేస్తే ద ఇంటర్వ్యూ గెట్ మోర్ ఇంప్రెషన్ ఆన్ యూ అండ్ దెర్ ఇస్ అ ఛాన్సెస్ టు సెలెక్ట్ వెన్ యూఆర్ గోయింగ్ టు పర్ఫార్మింగ్ అని ఇంటర్వ్యూ. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ ఏం చెప్పాను, నేమ్ చెప్పాను, తర్వాత ప్లేస్ చెప్పాను, తర్వాత మనం వెళ్తున్నది క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ ఎలా చెప్పాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంటుంది. మీరైతే క్వాలిఫికేషన్ చేశారో నథింగ్ బట్ యువర్ స్టడీస్. ఎక్కడ ఏ కాలేజ్ లో చేశారు, ఎక్కడ కంప్లీట్ చేశారని మీరు చెప్పాలి. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐ హావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ అని. ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ చేశారనుకోండి, ఐ హావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023 లైక్ దట్ ఐఎమ్ గివింగ్ as ఎగ్జాంపుల్. వెన్ యూఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఎనీ ఇంటర్వ్యూ యూ హావ్ టు టెల్ అబౌట్ యువర్ క్వాలిఫికేషన్. అది ఎలా చెప్తారు,
ఎప్పుడైతే మీ క్వాలిఫికేషన్ అయిపోయిందో ఆ ఇయర్ బట్టి ఏ కాలేజ్ లో అయిందని డిస్క్రైబ్ చేయండి. అదే దానికి ఇంకొక క్వాలిఫికేషన్ కింది సెంటెన్స్ చూడండి. మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈస్ డిగ్రీ అని అలా చెప్పొచ్చు. ఐఎమ్ పర్సూయింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్. మీరు పర్సూయింగ్ అంటే చదువుతున్నారు అనుకోండి, అది పర్సూయింగ్ అని చెప్పాలి. కొన్ని కాలేజ్లు ఏంటంటే ముందే రిక్వైర్మెంట్ కి కాలేజ్ లోనే క్యాంపస్ లోనే వస్తాయి. అప్పుడు మీరు ఐఎమ్ పర్సూయింగ్ సంథింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్ and degree third year. You can mention like that. When you are describing your studies, it should be in a professional way and interviewer should get an impression on you. రిమెంబర్ దట్ థింగ్. అండ్ వి విల్ గో ఫస్ట్ ఏం చెప్పాను, నేమ్ చెప్పాను, ప్లేస్ చెప్పాను, క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మీరు చెప్పొచ్చు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎందుకు అడుగుతారంటే ఫస్ట్ ఇంటర్వ్యూయర్ మీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో చాలా కనిపెట్టవచ్చు. లైక్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ క్వాలిఫికేషన్ అవన్నీ తెలుస్తాయి కాబట్టి అందులోనే చాలా పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు ఇంటర్వ్యూ. కాన్ఫిడెంట్ గా ఉన్నారా, లేకపోతే ఎక్కడ లాగ్ అవుతున్నారు, మీ గురించి మీరు ఎలా చెప్పగలుగుతారా లేదా అని టెస్ట్ చేస్తారు. అందుకే ఆ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఫ్యామిలీ డీటెయిల్స్. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కి వచ్చేసరికి మీ జాయింట్ ఫ్యామిలీ అయితే జాయింట్ ఫ్యామిలీ అని చెప్పండి, లేదు న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే న్యూక్లియర్ ఫ్యామిలీ అని చెప్పండి. దేర్ ఆర్ 4 members ఇన్ మై ఫ్యామిలీ. సపోజ్ మై ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ 4 members, దెన్ ఐ హావ్ టు సే 4 members. మీ ఫ్యామిలీలో ఇంకా ఎక్కువ ఉన్నారనుకోండి, ఎక్కువ చెప్పండి. మై ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ 4 members. ఫస్ట్ సెంటెన్స్ యూజ్ చేస్తే ఫస్ట్ అందరు యూజ్ చేస్తారు, సెకండ్ కొంచెం కొంతమంది మాత్రమే యూజ్ చేస్తారు. 4 members. ఐ కేమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 5 members. అలా మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్తున్నారు, 5 members ఉన్న ఫ్యామిలీ నుంచి మీరు ఒక్కరు వచ్చారని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఇండికేట్స్ దట్ అడ్వాన్స్ వెన్ కంపేర్ టు ద సెకండ్ sentence. I hail from the family of 5 members means you hail from the same sentence, but it is a advance. My family consists of whatever your family consists, you can describe like that. And next I am going to the, see we complete name, place, qualification and family details. Next we are going to the ambition. What you are having the ambition, you have to say that as a first. My goal is to become a engineer. Whatever your goal is there, you can describe that first sentence. When you're coming to the second sentence, my goal is to become a businessman, means it is a different same scenario, but you are mentioning that specific identity. Suppose if you want to become a software engineer, my goal is to become a software engineer. Like that you have to describe whatever you have, whatever your position is to applying, then only you can mention. Otherwise don't say apart from the whatever the interview required, please say that. You don't give unnecessary things to the interview because they get a chance to the rejections. And my ambition is to become a engineer. Like that you are, my goal is to secure a job and build my career in a diploma. Means you are describing the last sentence. Observe the last sentence, means you are describing that your goal but in a different form and you are maintaining as a sentence. Like that, if you use last sentence, you will get as a good impression when you are going to perform any interview. And next we are going to the completed of hobbies. See, everyone has a hobbies, everyone has a free time. Whatever you are doing the hobbies, whatever you have a hobbies, then you have to mention in a particular way. And you should mention what you are going to do. And you should not get as a chance to reject. You have to exact convince the interviewer what impression, to get an impression and to with the they will see the communication. You have to give us a very confident and consistency and perfect answers you have to give. And he should not get as a you are saying, suppose if you are saying any lie also, he should not know that you are lying something. That much confidence you have to maintain in your while you are giving the interview. My hobbies is reading books, something, whatever you have hobbies, you can mention that. And my hobbies are, if you have a multiple, you can mention like that. In my free time, see, whenever coming to two sentences, the third sentence is in your free time you are going to, I like to enjoy music. Means you are if you have only free time, then you are going to enjoy the music. Like that, I enjoy the music and songs in my free space. Nothing but if you have a free, when you are going to the fourth, that scenario will be happen. And when you're coming to the fifth sentence, I always find the sometimes to pierce my hobbies. Means I will see the sum of the time which will be causes. Next, see, first we are completed our name. Next we are completed our next place, qualification and family details and ambition, hobbies. Next we are going for the strength. Strength is the most important thing when you are going to give the answers to the interviewer. What you are, if they will ask strength, you can mention. If want, you can mention as a what is your strength. If you don't remember one thing, don't mention your weaknesses in the interviewer. Please don't give the chance to the interviewer to reject you. If they will ask as a weaknesses, please mention that. If they, unless until they won't ask weaknesses,
యూ షుడ్ నాట్ మెన్షన్. రిమెంబర్ వన్ థింగ్, వాళ్ళు అడిగేంత వరకే మీరు చెప్పండి. వీక్నెసెస్ అడిగితేనే చెప్పండి, అడగకపోతే అసలు వీక్నెసెస్ టాపిక్ తీయకండి. మీ స్ట్రెంగ్త్ చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే మీ వీక్నెసెస్ గురించి ఎక్కడ కానీ చెప్పుకోవద్దు. మీన్స్ మీ వీక్నెసెస్ గురించి చెప్పుకోతే అక్కడే మీకు తెలిసిపోతుంది, వాళ్ళకి ఒక పాయింట్ క్యాచ్ అవుతుంది. యూ షుడ్ నాట్ గివ్ ద పాయింట్ టు ద interviewer. You have to take the points from the interviewer. That was the concept when you are doing the any performance of your interview, or when you are saying the self introduction. See, when you are saying your strength, you can mention as a positive. డోంట్ మెన్షన్ యాజ్ ఎ నెగిటివ్. వీక్నెసెస్ వాళ్ళు అడుగుతూనే చెప్పండి, లేకపోతే అసలు ఆ వీక్నెసెస్ జోలికే చెప్పండి. కొన్ని ఇంటర్వ్యూస్ వీక్నెస్ అడుగుతారు, వాట్ ఈస్ యువర్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్. స్ట్రెంత్ చెప్పండి, వీక్నెసెస్ చెప్పండి, బట్ లాస్ట్ ఏంటి, ఐఎమ్ ఓవర్కమింగ్ ఆన్ ది టైమ్ వర్కింగ్ అవుట్ అని కవర్ చేయండి. ఆ వీక్నెసెస్ ని కూడా పాజిటివ్ గా కన్వర్ట్ చేయాలి. మై స్ట్రెంత్ ఈస్ two, I'm a good communicator, good speaker. That is my strength, I can mention. But my weakness is that I'm lazy. You should not say like that when you're when you're giving the self introduction. Please give the as soon as possible for the positiveness from the other person. They have to catch a positive attitude and positiveness, positive response from the you. And you should not give as a negative impressions to form on you. రిమెంబర్ వన్ థింగ్. అండ్ చాలా మంది చెప్తారు స్ట్రెంగ్త్ చెప్పినాక వీక్నెస్ చెప్తారు, అది చాలా 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 తప్పు చేస్తారు. యూ షుడ్ నాట్ సే దట్ మీ వీక్నెసెస్ ఎక్కడ కూడా చెప్పొద్దు అన్లెస్ వాళ్ళు అడిగేంత వరకు. రిమెంబర్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అండ్ మై స్ట్రెంగ్త్ ఈస్ మై రైటింగ్ స్కిల్స్ అనేది కొందరికి ఉంటాయి, కొందరికి ఉంటాయి. దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఎ స్ట్రెంగ్త్ యూ కెన్ డిస్క్రైబ్ యాజ్ ఎ ప్రౌడ్, బట్ యూ షుడ్ నాట్ డిస్క్రైబ్ యాజ్ ఎ వీక్నెస్ until unless they will ask. Remember that thing. And this is all about the self introduction. I hope you like that video, and please share that video and like that video and subscribe my channel, that is Ishwar Learning. And I hope you like this video, and please share, subscribe, and కింద ఒక గంట కూడా ఉంటది, ఐ మీన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియోలో చేస్తా, కలుద్దాం.